గురుకాశీ విశ్వవిద్యాలయం యొక్క అద్భుతమైన విభాగానికి స్వాగతం. ఈ ప్రతిష్టాత్మక సంస్థ అత్యున్నత నాక్ గుర్తింపు A++ ను కలిగి ఉంది. ఇది UGC కేటగిరీ 1లో ఉంది. 30కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ సహకారాలు మరియు గుర్తింపులతో గురుకాశీ యూనివర్సిటీ విద్యపరమైన శ్రేష్టతకు కేంద్రంగా ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని విద్యార్థులు ఐకార్ గుర్తింపు పొందిన అగ్రికల్చర్, BSc మరియు బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాలలో CSEలో ప్రత్యేకతలతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది. విశ్వసనీయ విద్యా సౌకర్యకర్త అయిన మాస్టర్ డైనమిక్స్ ఈ అంతరాన్ని తగ్గిస్తోంది. దక్షిణ భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులకు గురుకాశీ యూనివర్సిటీలో ప్రవేశాలను సులభతరం చేస్తోంది. మాస్టర్ డైనమిక్స్ ద్వారా సులభతరం చేయబడిన గురుకాశీ యూనివర్సిటీతో మీరు ఎలా పరివర్తనాత్మక విద్యా ప్రయాణాన్ని ప్రారంభించగలరో తెలుసుకోవడానికి వేచి ఉండండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా గురుకాశీ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తారా? ఇప్పుడు మనం ఈరోజు భారతదేశంలో చాలా కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ లేదా యూనివర్సిటీస్ రోజు రోజుకి ఎన్ని పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. కాలేజెస్ కూడా మన హైదరాబాద్లో కానీ వేరే స్టేట్స్లో కానీ యూనివర్సిటీగా రకరకాల యూనివర్సిటీస్గా అప్గ్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ఇంకా అందులో కూడా అటానమస్ నుంచి నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళడం లేదా కొత్త యూనివర్సిటీస్ పెట్టడం చాలా రకాలు మనం చూస్తూనే ఉన్నాం మార్కెట్లో. అయితే ఇందులో గురుకాశీ యూనివర్సిటీ మనకు 1998లో ఒక కాలేజ్గా స్టార్ట్ అయింది. 1998లో ఒక కాలేజ్గా స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ దాని ఇంప్రూవ్మెంట్స్ చూసుకుంటూ వస్తే ఇప్పటి వరకు ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్ కానీ పబ్లిసిటీ లేకుండా వాళ్ళ లెవెల్లో ఒక స్టెప్ బై స్టెప్ 2012లో ఒక యూనివర్సిటీగా చేంజ్ అయింది గురుకాశీ యూనివర్సిటీ. ఇది మనకు ఒక 200 acres క్యాంపస్, తల్వండి సాబు అని ఒక మంచి గురుద్వారా ఉన్న ఏరియా అనమాట. వన్ ఆఫ్ ద టాప్ 5 గురుద్వారాస్ ఆల్ ఇండియాలో అదొక బెస్ట్ ప్లేస్ అది. అందులో మన గురుకాశీ అంటే వాళ్ళకి అదొక పవిత్రమైన ప్రదేశం కాబట్టి వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు. వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తారో మనం నేషన్కి చూస్తూనే ఉంటాం. అదే లెవెల్లో మన యూనివర్సిటీ కూడా గురుద్వారాకి జస్ట్ 3 kilometers దూరంలో ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. గురుకాశీ యూనివర్సిటీ అనేది ఇది హర్యానా, పంజాబ్ బార్డర్లో వస్తుంది అనమాట. ఢిల్లీ నుంచి 5 hours జర్నీ, 4 to 5 hours జర్నీ. ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళాలి లేదా ట్రైన్లో వెళ్ళాలి. అక్కడి నుంచి ట్రైన్స్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, ఎలా అయినా వెళ్ళచ్చు. బఠిండాలో కూడా మనకి ఫ్లైట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది, కానీ తక్కువగా ఉంటుంది. మనకి ఎయిర్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్గా స్టూడెంట్స్ ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్స్లో, క్యాబ్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇది చాలా కంఫర్టబుల్ యూనివర్సిటీ. 250 acres దాకా క్యాంపస్ ఉంటుంది. ఇందులో మనకి ఒక 28 buildings వరకు కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి. స్టిల్ అవును మేడం, డే బై డే డెవలప్మెంట్ అన్నది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఒక్కటే క్యాంపస్ లోపల 8 నుంచి 9 హాస్టల్స్ ఉన్న యూనివర్సిటీ అండి. లోపలే. ఇప్పుడు ఇవాళ రేపు మనం చాలా యూనివర్సిటీస్ చూస్తూ ఉన్నాం. ఏముంది ఆ యూనివర్సిటీస్కి, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అని చూస్తూ ఉంటే ఒక హాస్టల్ ఉంటుంది, హాస్టల్ సరిపోవు, 2 హాస్టల్స్ ఉంటాయి, మళ్ళీ బయటికి వెళ్ళాలి, బయట ఖచ్చితంగా వస్తాయి. గర్ల్స్కి 3 హాస్టల్స్, బాయ్స్కి 5 to 6 హాస్టల్స్ లోపలే ఉన్నాయి. 4 గ్రౌండ్స్ ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియం కన్స్ట్రక్ట్ జరుగుతుందండి, ఆల్రెడీ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతే కాకుండా గురుకాశీ యూనివర్సిటీ ఈజ్ ఎ కంఫర్టబుల్ జర్నీ ప్లేస్ అని మనం ఆల్రెడీ ఒక 8 years నుంచి more than 500 స్టూడెంట్స్ కంప్లీట్ చేశారు గురుకాశీ యూనివర్సిటీ నుంచి డిఫరెంట్ కోర్సెస్. ఇప్పుడు కూడా స్టిల్ ఒక 500 members అక్కడ చదువుతూ ఉన్నారు. బాయ్స్ సౌత్ ఇండియా నుంచి more than 1000 members ఉన్నారు. కేరళ నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎక్కువగా ఉన్నారు. ఇందులో వేరే యూనివర్సిటీస్లో వెళ్ళినట్టు వందలాదిగా వేలాదిగా స్టూడెంట్స్ని తీసుకోరమ్మా. మనకి ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉండేది, కానీ కోవిడ్ అప్పటి నుంచి ఎంట్రన్స్ ఒక్కటి కొంచెం మనం కంట్రోల్లో పెట్టినా కానీ CGPS అని ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కానీ వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బేసెస్ మీద మనం అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. ఎన్ని తీసుకున్నా కానీ ఒక లిమిటేషన్ అన్నది మనకు గురుకాశీ యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే
మన మేనేజ్మెంట్ కూడా దానికి కట్టుబడి ఉంటారన్నమాట. ఎప్పటికైనా కూడా క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అంతే. కాబట్టి ఇక్కడ అందుకే మీరు ఎప్పుడైతే క్వాలిటీ కోసం మాట్లాడారో దీనికి ఉన్న అక్రెడిషన్స్ ఇండియాలో ఏ యూనివర్సిటీ అయినా నెంబర్ వన్ అని ఎవరైనా చెప్పుకోవాలి తప్పదు. కానీ గురుకాశీ యూనివర్సిటీ అసలైన నెంబర్ 1 ఎందుకు అని అంటే NAC A++. 3.57 స్కోర్, ఇండియాలోనే టాప్ 5 యూనివర్సిటీ స్కోర్స్లో ఒకటమ్మ NAC A++ 3.57 స్కోర్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వచ్చిన స్కోర్ అమ్మ, ఎవరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చింది కాదు, ఎవరు ఇచ్చిన ర్యాంకింగ్ కాదు. NAC A++ 3.57 స్కోర్ టాప్ 5 స్కోర్లో ఉంటుంది. యూజీసీ కేటగిరీ 1 యూనివర్సిటీ. యూజీసీ కేటగిరీ 1 అన్నది ఓన్లీ 5-6 యూనివర్సిటీస్కి మాత్రమే ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. హయ్యెస్ట్ స్టాండర్డ్స్. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి డెసిషన్ అయినా ఎప్పుడైనా తీసుకునే డైరెక్ట్ అథారిటీ మన యూనివర్సిటీకి, గురుకాశీ యూనివర్సిటీకి మనకి ఉంటుంది. ఇవన్నీ కాకుండా 32 MOUs అండ్ అప్రూవల్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టైఅప్స్ కూడా మన గురుకాశీకి ఉన్నాయి. ISO సర్టిఫికేషన్ కానీ, అగ్రికల్చర్కి సంబంధించి ఐకార్ అక్రెడిషన్ కానీ, బీటెక్కి సంబంధించి డిఫరెంట్ అక్రెడిషన్స్ ఉన్నాయి. ఎన్నో రకాల అక్రెడిషన్స్, 150+ కోర్సెస్ ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. చాలా మంచి ఫెసిలిటీస్తో మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే మీరు ఇందాక అన్నట్టు ఎలిజిబిలిటీ ప్రకారము ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి అంటే ఇంటర్ స్కోర్ కానీ లేకపోతే ఎంట్రన్స్ ప్రకారం? కోవిడ్ టైం వరకు అమ్మ గురుకాశీ నెట్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగేది. కోవిడ్ టైంలో మనం ఫేస్ చేసిన ఇష్యూస్ ప్రకారం అప్పట్లో ఎగ్జామ్ తీసేసి ఇంటర్ పర్సంటేజ్ బేసిస్లో తీసుకోవడం మొదలుపెట్టాం. అప్ టు 75 తీసుకోవడానికి ఏముంది, 55% ఉన్నా కానీ మనం స్టూడెంట్ని యాక్సెప్ట్ చేస్తాము. కానీ వాళ్ళు ఫ్యూచర్లో అంటే గురుకాశీ ఈజ్ ఎ ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటామనడానికి ఏ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏముంది, ఒక పర్సంటేజ్ తక్కువ ఉన్నవాడిని కూడా తీసుకొని వాడిని కరెక్ట్ పర్సంటేజ్లో పెట్టడం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని ప్రకారమే మనం గురుకాశీలో కూడా ఫాలో అవుతాము. దీనికి మనం ఇస్తున్న ఎక్స్పోజర్ ఏముంటుంది, ఎస్పెషల్లీ మన దగ్గర ఇండియాలో ఫస్ట్ టైం బీటెక్ కంప్యూటర్ సైన్స్ AIML అన్నది ఎంత ట్రెండింగ్లో ఉందో మనం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల కింద వరకు మనకి బీటెక్లో ఎన్నో కోర్సెస్, ఎలక్ట్రానిక్స్ టాప్లో ఉండేది, మెకానికల్, సివిల్ అన్నీ జరిగాయి. ఆ తర్వాత IT వచ్చింది, కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్స్ నుంచి బీటెక్ CSC AIML అనడం మొదలుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు దాని స్టేజ్ కూడా దాటిపోయి ఎంటర్ అవ్వబోతున్నాయి అదర్ యూనివర్సిటీస్. ఇంకా కొన్ని 1 or 2 years పడుతుంది. కానీ గురుకాశీ యూనివర్సిటీ ఆల్రెడీ ఎంటర్డ్ ద స్టేజ్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ. క్వాంటమ్ టెక్నాలజీ అనేది ద ఫ్యూచర్ అంటున్నారు. కానీ ఎవరు ఇంతవరకు దాన్ని స్టార్ట్ చేయలేదమ్మా. ఏ యూనివర్సిటీస్, ఎన్నో యూనివర్సిటీస్ విన్నాం కానీ మన ప్రెస్టీజియస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అక్కడక్కడ దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. కానీ గురుకాశీ యూనివర్సిటీలో September 11th and 12th of 2025 వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సెమినార్ ఆన్ AIML విత్ క్వాంటమ్ టెక్నాలజీ అన్నది జరగబోతుంది. మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా, మన చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రులు ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఏంటి, క్వాంటమ్ వ్యాలీ గురించి కానీ, క్వాంటమ్ సైన్సెస్ గురించి ఇప్పుడు ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. ఈ కోర్స్ బీటెక్ CSC AIML విత్ క్వాంటమ్ టెక్నాలజీ ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టార్టింగ్ యూనివర్సిటీస్లో మన గురుకాశీ యూనివర్సిటీ ఫస్ట్ వరుసలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ AIML క్వాంటమ్ టెక్నాలజీ అనేది 2 డిఫరెంట్ స్ట్రీమ్స్. సో రెండింటిని కాంబినేషన్లో అసలు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఈ క్వాంటమ్ టెక్నాలజీ అన్నది కంప్లీట్గా అది ఒక కోర్సుగా పెట్టడానికి వరల్డ్లోనే వరల్డ్లో కూడా అనొచ్చమ్మా, అంత సబ్జెక్ట్ అన్నది లేదు. ఇప్పుడు రీసెర్చ్ ఇప్పుడిప్పుడే జరుగుతుంది. క్వాంటమ్ బేసిక్స్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి రీచ్ కావాలంటే అది ఒక చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఓరియంటెడ్, ఈవెన్ మైక్రోసాఫ్ట్, IBM ఇట్లాంటి కంపెనీస్కి కూడా అది ఒక పెద్ద టార్గెట్. సో దానివల్ల దీన్ని ఒక యాడ్ ఆన్గా మనం తీసుకున్నాం అనమాట. యాడ్ ఆన్గా తీసుకొని ఈ ప్రతి ఒక్క కోర్స్కి అంటే దాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, దాని యొక్క ఉపయోగాలు ఇప్పుడు రాకెట్ సైన్స్లో అనుకోండి, లేదా ఇప్పుడు కోవిడ్ మనం ఫేస్ చేసాం, కోవిడ్ అనాలిసిస్ ఎక్కడెక్కడ ఎంతమందికి ఎప్పుడు ఎట్లా జరిగింది, ఎంతమందికి వచ్చింది, ఎంతమంది తగ్గింది, ఎంతమంది చనిపోయారు, ఇలాంటి అనాలిసిస్, మన పాపులేషన్ అనాలిసిస్, రాకెట్ స్పేస్ క్రాఫ్ట్స్లో అనలైజ్ ఎట్లా చేస్తున్నాం, ఏదైనా ఒక పని, ఒక పెద్ద పని, ఒక హ్యూజ్ వర్క్ ఒక సింపుల్గా ఎలా జరుగుతుంది,
ఒక 100 సంవత్సరాలు పట్టే పని ఒక 1 మినిట్లో ఎలా కంప్లీట్ చేయాలి అని చేసే టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ. అంతేకాదు కానీ సింపుల్గా చెప్తాను, ఒక 3 అవర్స్ తెలుగు మూవీ మనం యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడున్న మంచి స్పీడ్కి కూడా ఒక 15-20 మినిట్స్ పడుతుంది. కానీ ఎప్పుడైతే క్వాంటమ్ టెక్నాలజీ పర్ఫెక్ట్గా యూజ్ చేస్తామో ఒక 2 to 7 సెకండ్స్ లోపల డౌన్లోడ్ సెకండ్స్. ఎస్, ఓ మై గాడ్, ఆ స్పీడ్ అట్లా డౌన్లోడ్ అవుతుంది, అంత క్లారిటీలో మనకు వస్తుంది. అంటే మూవీ అన్నది అర్థం కావడానికి నేను చెప్పానమ్మా. కానీ దిస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అనాలిసిస్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అనాలిసిస్ తీసుకుందాం. ఒక పంట ఉంది, రైతు ఆల్రెడీ యాప్స్కి అప్గ్రేడ్ అయ్యాడు కొంత ఫైనాన్షియల్గా ఉన్న ఒక ఫార్మర్. కానీ అంతకు మించిన అప్గ్రేడేషన్ ఏంటంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్ సైన్సెస్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో, ఒక ల్యాండ్, ఒక ఏరియాలో ఒక ల్యాండ్ ఉంది, ఒక 10 ఎకరాలు ఉన్న రైతు ఎలాంటి టెక్నాలజీ వస్తుందంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. రైతు పేరు ఏదైనా, సపోజ్ వెంకటేష్ ఉన్నారు, వెంకటేష్ గారు నాకు నీళ్లు తక్కువ అయ్యాయి, ఇట్స్ ఏ వాయిస్ మెసేజ్ విల్ బి గివెన్ బై ద ల్యాండ్. లేదు నాకు పెస్టిసైడ్ తక్కువైంది, లేదా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయితే నాకు ఇది తక్కువైంది, నేను ఇంత గ్రో అయ్యాను, నేను ఇంత పెరిగాను, నాకు కట్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం ఉంది, లేదా నాది హార్వెస్ట్ చేయడానికి ఇంత సమయం ఉంది. అట్లా ఇదంతా డేటా కూడా మనకి ఫార్మర్ కి అందజేస్తుంది. ఈ సెన్సార్ బేస్డ్ అనాలిసిస్ ఒక్క ల్యాండ్ కోసం కాదు, ఒక్క ల్యాండ్ కోసం స్టార్ట్ అయ్యి ఇండియా మొత్తం సెంట్రలైజ్డ్ సర్వే సిస్టంలో గవర్నమెంట్ కూడా అనాలిసిస్ ఇచ్చి సేమ్ సెకండ్ ఇన్స్టెంట్ అదే మూమెంట్లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటాం బ్యాంకింగ్ లాంగ్వేజ్లో మనం చెప్పినప్పుడు, అట్లా స్పాట్లో ప్రతి ఒక్క ల్యాండ్ అనాలిసిస్ ఆదిలాబాద్ అయినా కన్యాకుమారి అయినా వరల్డ్ వైడ్ కూడా కనెక్ట్ చేయొచ్చు. కానీ ప్రజెంట్ ఇండియా గురించి లేదా ఏపీ తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటే, ఎక్కడో తిరుపతి దగ్గర ఉన్న చంద్రగిరి తీసుకోండి, ఆదిలాబాద్లో ఉన్న ఇంకేదైనా విలేజ్ తీసుకోండి, అదే మినిట్లో మనం దాని అనాలిసిస్ ఏం జరుగుతుంది, ఎంత పెరిగింది, ఎప్పుడు ఎంత పెరిగిందో కూడా మనం అగ్రికల్చర్లో చెప్పుకోవచ్చు, లేదా మెడికల్ సైన్స్లో మన బాడీ ఈజ్ ఎ మెరాకిల్ అని చెప్తూ ఉంటాం. ఎన్నెన్నో ఈ క్యాన్సర్కి ఇది కనుక్కున్నారు, ఆ హెచ్ఐవికి ఇది కనుక్కున్నారు, ఈ ఫీవర్కి ఇది రకరకాలు చూస్తుంటాం. కోవిడ్కి కూడా ఎన్ని రకాలు మనం చూసాం. దాని అనాలిసిస్ కూడా ఒక విధంగా ఇన్ని చూసాం ఇంత తొందరగా అంటే ఎక్కడో బయట దేశాల్లో వెళ్ళి దాని మీద ట్రైన్ అయ్యి వచ్చి చేయగలిగిన వాళ్ళు చేసిందే. సో దీని మీద ఈ సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టైం కూడా సరిపోదు. కాబట్టి దీని మీద అనాలిసిస్ చేసి గురుకాశీలో దాన్ని యాడ్ ఆన్గా తీసుకున్నాం. ఈవెన్ దట్స్ ఫర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్, AIML విత్ క్వాంటమ్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ BSc ఐకార్ అక్రెడిటెడ్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ. సో అంటే CSC లో కూడా క్వాంటమ్ టెక్నాలజీ యాడ్ ఆన్, AIML లో క్వాంటమ్ టెక్నాలజీ యాడ్ ఆన్, అంటే మన ఎస్ ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ని 4 years సబ్జెక్ట్లోనే ఒక యాడ్ ఆన్ సబ్జెక్ట్గా ఇప్పటికీ మనం ఇవ్వగలుగుతున్నాం. సో దట్ ఒక 3-4 yearsలో ఎంత అప్గ్రేడ్ అవుతామో అంత జాబ్స్కి మన స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు, క్వాలిఫైడ్గా, అంత నాలెడ్జ్గా ఉంటారు. ఖచ్చితంగా. ప్లస్ దాని తర్వాత వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద డెవలప్ అవ్వాలన్నా కానీ చాలా కంఫర్టబుల్గా డెవలప్ అవ్వచ్చు. సో దీనికి కావాల్సిన వర్క్షాప్స్ అనుకోండి, దీనికి కావాల్సిన గెస్ట్ లెక్చర్స్ ప్రతి ఒక్కటి ఆ స్టూడెంట్ని ఎక్విప్ చేయడానికి మనం పర్ఫెక్ట్ ఇది అన్నది సర్టిఫికేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. దానికోసమే September 11th, 12th డేట్స్లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సెమినార్ ఆన్ AIML అండ్ క్వాంటమ్ టెక్నాలజీ మన గురుకాశీ యూనివర్సిటీలో జరగబోతుంది. సో ద ఫ్యూచర్ ఈజ్ హియర్ అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటే. అండ్ మీరు ఇందాక అన్నట్టు అంటే BSc అగ్రికల్చర్లో కూడా ఐకార్ రికగ్నైజేషన్ వచ్చింది. సో ఈ ఐకార్ రికగ్నైజేషన్ వల్ల మేజర్గా ఉండే బెనిఫిట్ ఏంటి? ఇండియాలో చాలా కాలేజెస్లో అగ్రికల్చర్ BSc ఉంది, ఏం పర్వాలేదులే చేసేయండి అని మనం చాలా దగ్గరలో వింటూ ఉంటాం. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఐకార్ అక్రెడిషన్, ఐకార్ పర్మిషన్ కాదు, ఐకార్ని అక్రెడిషన్ అంటాం. పర్మిషన్ అవసరం లేదు, ఐకార్ లేకుండా చదివితే గ్రాడ్యుయేట్ కాదా అంటే గ్రాడ్యుయేటే. కానీ ICAR ఎప్పుడైతే ఉండడం వల్ల గవర్నమెంట్ జాబ్స్కి, AO లాంటి గవర్నమెంట్ జాబ్స్కి, FO లాంటి గవర్నమెంట్ జాబ్స్కి, బిజినెస్ ఆపర్చునిటీస్కి ఎలిజిబుల్ అవుతారు. ఒక ICAR లేని యూనివర్సిటీలో చదవడం వల్ల ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ పొజిషన్కి వాళ్ళు యాక్సెప్ట్ అవ్వరు స్టూడెంట్స్. చాలా మనకు తెలియకుండా జాయిన్ అయిపోతున్నారు, తర్వాత బాధపడుతున్నారు. అంటే మనం దాన్ని కాదు అని కూడా చెప్పకూడదు. ICAR ఇప్పుడు మన ప్రెస్టీజియస్ ప్రొఫెసర్ జయశంకర్ కానీ, ఆచార్య NG రంగా యూనివర్సిటీస్కి మాత్రమే ఐకార్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో మొట్టమొదట ఐకార్ అక్రెడిషన్ వచ్చిన యూనివర్సిటీ గురుకాశీ. అది కూడా వన్ ఆఫ్ ద పాజిటివ్ పాయింట్. మనకి లాస్ట్ 5 years సైకిల్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ సైకిల్ రన్ అవుతున్న యూనివర్సిటీ మనకి గురుకాశీ యూనివర్సిటీ. ఓకే, అంటే ఈ ఐకార్ ఉండడం వల్ల BSc అగ్రికల్చర్ చేశాక కూడా జాబ్ ఆపర్చునిటీస్ పరంగా, గవర్నమెంట్ జాబ్స్ పరంగా కూడా బెనిఫిట్ అవుతుంది. ఇంతే కాకుండా ఐకార్లో
నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్, MHRD MNRE క్లియరెన్స్ అని, గరుడ ఏరోస్పేస్ లైసెన్స్తో టైఅప్కి వీళ్ళు ప్రయత్నించడం కానీ ఇట్లా ఎన్నెన్నో అప్గ్రేడేషన్స్. అగ్రికల్చర్లో కూడా 28 పర్ఫెక్ట్ ల్యాబొరేటరీస్, 110 ఎకరాల అగ్రికల్చర్ ప్రాక్టికల్ ఇస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ గురుకాశి. జనరల్గా అగ్రికల్చర్ అంటే ఉద్యమాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, పంజాబ్ వన్ ఆఫ్ ద టాప్ లిస్ట్లో మనం చూస్తుంటాం. అందులోనే మన గురుకాశి ఉంది కాబట్టి అక్కడ ఉండే ఫ్యాకల్టీ కూడా ఈవెన్ చాలా ఏజ్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. యంగ్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి PhD ఫ్యాకల్టీ, ప్రతి డిపార్ట్మెంట్కి హెడ్స్గా PhD పీపుల్ ఉంటారు. ఈ ఫీల్డ్లో కూడా చాలా అప్గ్రేడేషన్లో ఉన్న యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అక్కడ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్, తెలుగు వాళ్ళు, కేరళ వాళ్ళు కంప్లీట్ చేసి వచ్చి చాలా మంచి పొజిషన్స్లో సెట్ అయ్యారు. అబ్రాడ్ కూడా వెళ్ళున్నారు. ఓకే, స్టిల్ మన స్టూడెంట్స్ కూడా ఎవరున్నా ఇప్పటికి కూడా వీళ్ళే కాకుండా ప్లేస్మెంట్ సపోర్ట్ ఎంత అవసరం ఉన్నా 100% మన మ్యాస్ట్రో డైనమిక్స్ అని సౌత్ ఇండియన్ హెడ్ ఆఫీస్ అమీర్పేట్ మైత్రివనంలో మనకు అవైలబుల్ ఉంటుందమ్మా. ఎవరు వచ్చినా వాళ్ళకి ప్లేస్మెంట్స్ చేయడానికి కానీ, లేదు ప్లేస్మెంట్స్ కాదు మేము అబ్రాడ్ వెళ్తామంటే అబ్రాడ్ సపోర్ట్ ఏముంటుంది, ఇక్కడే బిజినెస్ చేసుకుంటామంటే కూడా, ఒక ఎంటర్ప్రినర్గా డెవలప్ అవుతామంటే కూడా పర్ఫెక్ట్ సపోర్ట్ మన మ్యాస్ట్రో డైనమిక్స్ ఆఫీస్ నుంచి 100% గురుకాశి యూనివర్సిటీ నుంచి మనం నుంచి కూడా వాళ్ళకి దొరుకుతుంది. సో ఫుల్లీ అసిస్టెన్స్ ఉంటుంది ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకున్నా కూడా. అండ్ గురుకాశి యూనివర్సిటీలో నాకు ప్రత్యేకంగా అనిపించింది బీటెక్ పెట్రోలియం. సో ఇప్పుడు మనం చూసుకుంటే పెట్రోలియం ఇండస్ట్రీ కూడా చాలా బూమ్ అవుతుంది. సో దాంట్లో కోర్స్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఈ పెట్రోలియం అన్నది అక్కడక్కడ ఇంటూ ఉంటాం, అప్పుడు డిమాండెడ్ కోర్సు, దాని మీద ఇంట్రెస్ట్, అదొక పిచ్ అని చెప్పి అది ఉన్న వాళ్ళే జాయిన్ అయ్యేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అవసరం ఉంది దాన్ని, కానీ ఈ కంప్యూటర్ సైన్స్ అనేది దాని అవసరాన్ని ఓవర్టేక్ చేసింది. అయినా కూడా పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ గురుకాశి ఎందుకు ధైర్యంగా ఇవ్వగలుగుతుందంటే మనకున్న ఫారెన్ టైఅప్స్ ప్లస్ బటిండా అన్న ఏరియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫైనరీ మనకి అవైలబుల్ ఉన్నది అక్కడ. పంజాబ్లో మనకు యూనివర్సిటీ దగ్గరలోనే, మన యూనివర్సిటీకి సిటీ మెయిన్ ఏరియాలోనే అవైలబుల్ ఉన్నది కాబట్టి ఇక్కడ వీళ్ళకు ప్రాక్టికల్ ఓరియంటేషన్, జాబ్స్ అక్కడే రావాలన్నది లేదు. కానీ ఈ 4 ఏళ్ళు ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రాక్టికల్ ఉంటేనే ఏదైనా నేర్చుకోగలుగుతారు. ఈ కాలేజ్ లెవెల్ ఆఫ్ ల్యాబొరేటరీ మనకు అన్నిటికీ సరిపోదు కాబట్టి దానికి ప్రాక్టికల్స్కి పంపిస్తూ, ఇంకా ఆల్ ఓవర్ ఇండియా కూడా చాలా మంచి కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ ఓరియంటేషన్కి పంపిస్తూ 4 years కోర్స్కి అన్ని రకాల సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేసి మంచి ఫ్యాకల్టీ పీపుల్ని ఇచ్చి, ఇందులో కూడా పెట్రోలియం జనరేషన్, పెట్రోలియం అన్నది ఎగ్జాస్ట్ అయిపోతుందేమో ఎప్పటికైనా అన్న భయం లేకుండా ఎక్స్ట్రా కోర్సెస్ లైక్ ఈవెన్ మీరు దీని నుంచి కూడా షుగర్ కేన్ నుంచి కూడా మనకు పెట్రోలియం గ్యాసెస్ జనరేట్ అవుతున్నాయని మనం మార్కెట్లో మొలాసిస్ నుంచి ఇథనాల్ తీసి మిక్స్ ఇట్లాంటి ఎక్స్ట్రా ట్రైనింగ్స్ అన్నీ ఒక అగ్రికల్చర్ ఉన్న యూనివర్సిటీగా, ఒక నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉన్న యూనివర్సిటీగా పెట్రోలియంలో కూడా ఎన్ని రకాల ఎడిటివ్స్ అయితే చేయొచ్చు, ఎన్ని రకాల హయ్యర్ ఆపర్చునిటీస్, ఈవెన్ మ్యూసిల్ గ్రాస్ నుంచి కూడా పెట్రోలియం ఎక్స్ట్రాక్షన్ గ్యాస్ జరుగుతుంది. నెక్స్ట్ జెట్రోఫా నుంచి డీజిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. పెట్రోలియం అంటే పెట్రోలియం ఒక్కటే కదా, దాంట్లో పెట్రోలియం ఉంటుంది, కిరోసిన్ ఉంటుంది, తార్ ఉంటుంది, వ్యాక్స్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, గ్యాసెస్ ఉంటాయి, ఎన్నో రకాలు స్టేజ్ బై స్టేజ్ ఒక రిఫైనింగ్ జరిగే ఇది. కాబట్టి పెట్రోలియం అంటే ఒక పెట్రోల్కి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, ఏ రకంగా అయినా ఒక స్టూడెంట్ వాళ్ళ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ప్రతి ఒక్క సపోర్ట్ అన్నది మన గురుకాశి యూనివర్సిటీ పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేసి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. అండ్ కమింగ్ టు మీరు చెప్పినట్టు బీటెక్ AIML క్వాంటమ్ టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ కానీ, లేకపోతే పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ, ప్రతి ఒక్కరి దాంట్లో కూడా నాకు బాగా నచ్చింది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన ల్యాబొరేటరీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? పర్ఫెక్ట్గా మన యూనివర్సిటీ మేనేజ్మెంట్ కెనడియన్ సిటిజన్స్ వాళ్ళు, సో ఇక్కడ కూడా వాళ్ళకి చాలా మంచి ఎక్స్పోజర్ ఉంది. ఫస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి అగ్రికల్చర్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ అంటే ఓకే యాడ్ ఆన్ అయింది, ఆ తర్వాత పెట్రోలియంలో కూడా ఎప్పటి నుంచో ఉంది. డిప్లొమా కోర్సెస్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ల్యాబొరేటరీస్ ప్రతి దానికి స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఏ చిన్న రిక్వైర్మెంట్ ఉన్నా మనకు గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఇట్లాంటి మంచి యూనివర్సిటీస్కి సెంట్రల్ నుంచి కూడా స్టేట్ నుంచి కూడా మంచి ఫండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏది తగ్గేది లేదు. ప్రతి ఒక్క స్టేజ్లో ఏది కావాలో పర్ఫెక్ట్గా స్టూడెంట్కి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం కానీ, ల్యాబొరేటరీస్కి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి ఫీల్డ్ ఇవ్వడం కానీ, లేదా అవసరమైతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో కూడా ప్రాక్టికల్స్కి పంపిస్తాం, కంపెనీస్కి వర్క్షాప్స్కి పంపిస్తాం. అవి కూడా ఖచ్చితంగా గురుకాశి యూనివర్సిటీ ఇక్కడే ఉంటాయి. కావాల్సినంత ఒక చెట్టు పెరిగి దాని ఫ్రూట్స్ మనం తీసుకోవడానికి కూడా శాంప్లింగ్ గురుకాశి యూనివర్సిటీలో మనకు అవైలబుల్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను,
అంటే మేము చూసినంత వరకు టమాటా మనం ఇంత సైజ్ చూసుంటాం, కానీ గురుకాశీలో యూనివర్సిటీలో మనం ఒక సొర్రకాయ అంత సైజ్ టమాటాని చూసినాం. ఓ మై ఎగ్జాంపుల్ వాళ్ళ డెవలప్మెంట్. ఒక డిఫరెంట్ షేప్డ్ మష్రూమ్ మేము అక్కడ చూసినాం. అంటే అక్కడ ఉన్న ల్యాబొరేటరీస్ అవంటే చూపించగలిగేవి, కంప్యూటర్ సైన్స్లో మనకు చూపించగలిగేవి ఆన్లైన్లో ఉంటాయి, అగ్రికల్చర్లో చూపించగలిగేవి ప్రోడక్ట్స్లో మనం చూస్తున్నాం. దట్ ఈస్ ఈవెన్ ఆర్గానిక్ కల్టివేషన్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు, సెరికల్చర్లో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు అంటే ప్రతి ఒక్క ల్యాబొరేటరీ మనకు బీఎస్సీతో పాటు అగ్రికల్చర్లో ఎంఎస్సీ ఉంది, పిహెచ్డి కూడా ఉంది. అలాగే కంప్యూటర్ సైన్స్లో కూడా పిహెచ్డి లెవెల్ వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు కాబట్టి పర్ఫెక్ట్ ప్రాక్టికల్స్ అనేవి ప్రతి స్టేజ్లో మనకి మన యూనివర్సిటీ నుంచి దొరుకుతాయి. సో మొత్తం కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అందిస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అరే ఇంత మంచి ఫెసిలిటీస్ అంటే నాలెడ్జ్ పరంగా ఇంత మంచిగా ఉంది, రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంది అని. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లుంటాయి అని కొంచెం భయపడుతూ ఉంటారు. ఎలా ఉంటాయి అంటే సౌత్ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి. చాలామంది ఎదురు చూసే ఫస్ట్ క్వశ్చన్, అన్నిటికన్నా ముందు అడిగే క్వశ్చన్ అమ్మా ఇది, హాస్టల్స్ ఎట్లా? మా యూనివర్సిటీ క్యాంపస్ లోపలే 8 ఉన్నాయి, ఆల్రెడీ ఇంకోటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 9 హాస్టల్స్ ఉన్న అతి తక్కువ క్యాంపస్లలో ఒకటి. హాస్టల్ నిండిపోయాయి అన్నది ఫస్ట్ వింటాము, ఇక్కడ మనకు అవసరమే రాదు. ఒకటే క్యాంపస్లో 9 హాస్టల్స్, గర్ల్స్కి 3, బాయ్స్కి 6 హాస్టల్స్ ఉన్నాయి. చాలా మంచి సెక్యూరిటీ మనకి హాస్టల్స్లో అవైలబుల్ ఉంటుంది. గర్ల్స్కి అయితే ఎస్పెషల్లీ మీరు ఒక సిక్ కమ్యూనిటీ కోసం మనం వినే ఉంటాం, వాళ్ళు గర్ల్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, బాయ్స్ని కూడా బాగా చూసుకుంటారు, అదేం తక్కువ కాదు. కానీ గర్ల్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా సెక్యూర్డ్గా చూసుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకుంటున్నట్టే చూసుకుంటారు. కానీ ఎంతైనా హాస్టల్ కాబట్టి తల్లి ప్రేమనైతే ఎవరు అందించలేరు, కానీ బాగా చూసుకుంటారు. ఉన్నంత వరకు బెస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళకు టైం రెస్ట్రిక్షన్, అమ్మాయిలకి ఈ టైం రెస్ట్రిక్షన్ ఉంటుంది, 6 లోపలికి వెళ్ళిపోవాలి. కాకపోతే లోపలే స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు కదా అమ్మాయిలు కూడా. నేను చెప్పినట్టు యూనివర్సిటీస్ వెరీ మచ్ స్పెషల్, నేషనల్ లెవెల్ స్పోర్ట్స్కి సెంటర్ అంటే అది. సో దానికోసం స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైమ్స్ ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి. కానీ వాళ్ళకి కొంచెం అమ్మాయిలకి స్ట్రిక్ట్గా ఉంటుంది, అబ్బాయిలకి కొంచెం ఫ్రీ టైం 9 వరకు క్యాంపస్ లోపల తిరగడానికి అవసరాలు ఉంటాయి, వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ అవుటింగ్స్ అన్నవి ఎవరికైనా ఉంటాయి కాబట్టి పేరెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వీకెండ్స్లో అవుటింగ్ ఇస్తారు. వాళ్ళ మీద కంట్రోల్ కూడా వార్డెన్ తీసుకుంటారు. డాక్టర్ అశ్విని సేతి గారు, వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఆయనే మొత్తం కేర్ తీసుకునేది, పిల్లల్ని కానీ ఎవరినైనా ఆయన చూసుకుంటారు. సో దీనివల్ల మనకి ఫుడ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అంటే నార్త్ ఇండియాలో మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకదా అని ఉంటుంది. 8 ఏళ్ల నుంచి మనం పిల్లలు వెళ్ళి ఇంట్లో అమ్మ చేతి వంట దొరకకపోయినా మంచి తెలుగు వంట అయితే దొరుకుతుంది. కేరళ వాళ్ళు కూడా ఉన్నారు, మనది కూడా కొంచెం సిమిలరే, ఇడ్లీ దోశ వరకు సిమిలరే కాబట్టి ఆ మాత్రం కావాల్సినవి దొరుకుతున్నాయి. వడ దొరుకుతుంది, పూరి అన్నది వాళ్ళ జనరల్ ఫుడ్. మనకి ఈ మధ్య వాళ్ళు కూడా అలవాటు పడి పులిహారాలు, ఫ్రైడ్ రైస్లు అయితే అక్కడ కామనే ఉంటాయి. ఇవన్నీ కాకుండా పప్పు చేయడం ఇవన్నీ వాళ్ళకేం లేదు. మన దాల్ రైస్కి మనకు వాళ్ళకి డిఫరెన్స్, మనం చింతపండు యూజ్ చేస్తాం, వాళ్ళు యూజ్ అవన్నీ నేర్పించుకున్నాము. బాగానే ఉన్నది, మేము ఇన్నంత వరకు బాగానే ఉంది. అంతేకాకుండా పంజాబ్ ఫుడ్ ఈజ్ అ గుడ్ వన్. ఎక్కడైనా ఫుడ్ క్వశ్చన్స్ మనం చూసినప్పుడు పంజాబ్ ఎక్కువ ఫేమస్గా చూస్తుంటాం. గురుద్వారాలో కూడా అసలు కంటిన్యూస్గా అక్కడ మన భాషలో చెప్పాలంటే అక్కడ లంగర్ అంటాం, అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అది చాలా హెల్తీగా కూడా మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేస్తాం. పిల్లలు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. చాలా హెల్తీగా కూడా, అది కూడా చాలా మంచి ఒక డివైన్ ప్లేస్ అది మనకి. ఈ మన కాలేజ్లో కూడా ఫుడ్ వర్క్ అయితే ఎప్పుడు పెద్ద కంప్లైంట్స్ అయితే రావు. ఎప్పుడో ఒకరోజు ఇంట్లో కూడా ప్రతిరోజు మనకి అలా ఖచ్చితంగా కంప్లైంట్స్ వస్తాయి. ఆ పిల్లలకు కూడా రేర్గా ఫీవర్స్ రావడం కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ని 100 మంది ఉన్నప్పుడు అవి లేవని చెప్పాం. వెదర్ కండిషన్స్ కూడా ఒకటే చిన్న ప్రాబ్లం మనకి ఏంటంటే డిసెంబర్ జనవరి టైంలో కోల్డ్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఎట్లాగో ఇంట్లోనే ఉంటారు, సంక్రాంతి అని క్రిస్మస్ అని ఇంట్లోనే గడిపేస్తారు కాబట్టి మనకు దానివల్ల ఎప్పుడు పెద్ద ఇబ్బందులు అయితే ఈ హాస్టల్ లివింగ్కి సంబంధించి పెద్ద ఇబ్బందులు ఎప్పుడు కూడా ఏ స్టూడెంట్ నుంచి మనం ఫేస్ చేయలేము. సో దీనికి సంబంధించి నేను ఇంకో పాయింట్ చెప్తాను. మేము ఎవరికి కావాలన్నా ఏపీ తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కూడా మీ మీరు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళ ఇంటి దగ్గర స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్ నెంబర్ చదివేవాడిది ఇస్తాము, చదివేసి కంప్లీట్ చేసిన వాడిది కూడా ధైర్యంగా ఇవ్వగలుగుతాం. ఓకే, ఇది చాలా మంచి పాయింట్. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకోవచ్చు, అమ్మాయిలైతే అమ్మాయిలతో, అబ్బాయిలైతే అమ్మాయిలతో, ఎవరితో అయినా సరే మాట్లాడుకొని ఎలా ఉంటుంది ఏంటి ఓపెన్గా తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇన్న తర్వాత కూడా వెళ్ళి చూస్తామంటే ధైర్యంగా వెళ్ళి చూడొచ్చు. వెల్కమ్ అండి. ఎప్పుడు వచ్చినా మా యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ ఉంటుంది, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాము. చూసి ధైర్యంగా ఒక డెసిషన్ అన్నది తీసుకోవచ్చు. రైట్.
అండ్ కమింగ్ టు అంటే ఇప్పుడు నాలెడ్జ్ కానీ లేకపోతే సేఫ్టీ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే కూడా ఇంకా పర్సనల్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అంటారు. అవును. సో దాని బేసిస్ ఏమి? కమ్యూనికేషన్ స్కిల్స్కి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, స్పెషల్ ట్రైనింగ్స్. ల్యాబ్ అంటే ఒక ఫ్యాకల్టీ వచ్చి టీచ్ చేయడం ఉంటుంది, అన్ని రకాలు. కొన్ని ఫారిన్ లాంగ్వేజెస్ కూడా సెంటర్స్ ఉన్నాయి Okay. దాంట్లో కామన్గా. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్కి కానీ ఐబిఎం ఈ సెంటర్స్ ఎప్పుడూ ఉన్నాయి మన దగ్గర, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. పంజాబ్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా స్పెషల్. అవి పక్కన పెడితే కేరళ వాళ్ళు ఓనం ఫెస్టివల్ జరుపుకుంటే అంతకన్నా గర్వంగా మనం గణేష్ ఉత్సవాలు జరుపుతాము. Okay. దాన్ని దాటి దానికన్నా గర్వంగా మనం బతుకమ్మ చేస్తారమ్మ అక్కడ. ఇక్కడ మన తెలుగు పిల్లలు మోర్ దెన్ ఒక 500 మెంబర్స్ ఒకటే దగ్గర బతుకమ్మ చేస్తే ఎలా ఉంటుందో మనం అక్కడ చూడొచ్చు. అమ్మాయిలే 200 మంది పైన ఉంటారు, బాయ్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. చాలా హై లెవెల్లో బతుకమ్మ ఫెస్టివల్ అన్నది అద్భుతంగా ఉంటుంది. అసలు చాలా ఇంటిని మిస్ అయిన బాగుంటది. ఫీలింగ్ రాదనుకుంటా రాదు, అక్కడ రాదు. ఉన్నా కూడా. పిల్లలు ఎక్కువ మంది కదా, వందల మంది ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్ ఎప్పటికీ మనకు కనపడదు. ఇది కాకుండా నెలకోసారి ఫెస్ట్లని అవన్నీ ఇవన్నీ పిల్లలు వంట వండుకోవడం ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ పక్కన పెడితే సంవత్సరానికి 3-4 సార్లు ఇంటికి వచ్చే వెళ్తారు. అవును. ఎప్పుడు ఒక లోన్లీనెస్ అన్నది అయితే ఎప్పటికి కూడా కనపడదు మనకు గురుకాశి. జాబ్ ఫెసిలిటీస్ కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ కానీ ల్యాబ్స్ కానీ హాస్టల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు టెన్షన్ ఏమొస్తుందంటే ఫీజు ఎక్కువ ఉంటుందేమో అని. సో అంటే ఫీజ్ స్ట్రక్చర్ అంతే ఎలా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ ప్రతి ఒక్కరు అడిగి భయపడుతూ ఆలోచిస్తూ అడుగుతారు ఈ ఫీజు. ఎన్నో చిన్న చిన్న కాలేజెస్, చిన్న చిన్న యూనివర్సిటీస్ ఈవెన్ 35 lakhs ఫీజు తీసుకుంటున్న యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. మన దగ్గర లోకల్లో కూడా ఏ యూనివర్సిటీ తీసుకున్నా 10 to 15 lakhs కొంచెం మీడియం యూనివర్సిటీ కూడా ఉంది. కానీ NAC A++ యూజీసీ కేటగిరీ 1 with 32 MOUs and approvals, 200 acres campus, ఇన్ని హాస్టల్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ కలిపి 4 సంవత్సరాలకి ఓన్లీ 8 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. ఓ మై గాడ్. ఎటువంటి డొనేషన్ లేకుండా 8 lakhsలో కంప్లీట్ ఫీజ్ మీకు అయిపోతుంది. ఈ 8 lakhs కూడా కష్టం అనుకునే వాళ్లకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా 7.5 lakhs వరకు పర్ఫెక్ట్గా లోన్ అన్నది మనం ఎలా తీసుకోవాలో గైడ్ చేస్తాం. ఎడ్యుకేషన్ లోన్. ఎస్, ఎటువంటి కొలాటరల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 7.5 lakhs వరకు థర్డ్ పార్టీ గ్యారంటీ కూడా అవసరం లేదు. అది కూడా కష్టం అనుకున్న వాళ్లకు కేవలం 7,50,000 రూపాయలు ధైర్యంగా మనమే అప్లై చేసి ఇస్తాం. మీ ఇంటి దగ్గర ఉన్న బ్యాంకులు ఒక 3-4 times మీరు విజిట్ చేశారంటే ఖచ్చితంగా మీకు లోన్ దొరుకుతుంది. ఆ లోన్ క్లియర్ చేసుకోవడానికి కూడా మన ప్రెస్టీజియస్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇస్తున్న స్కీమ్స్ ప్రకారం 20 years టైం దొరుకుతుంది. మంచిగా మంచి సెటిల్ time అయ్యాక అన్నది మంచిగా దొరుకుతుంది. నిదానంగా క్లియర్ లేదు కట్టుకోవాలంటే కూడా కంఫర్టబుల్ ఫీజ్. ఫస్ట్ సెమిస్టర్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ 1.5 lakhs ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ 1.5 lakhs, థర్డ్ సెమిస్టర్ 1 lakh, ఫోర్త్ సెమిస్టర్ 1 lakh, ఫిఫ్త్ సెమిస్టర్ నుంచి 75,000 ఉంటుంది. మొత్తం కలిపి 8 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. ఇది కాకుండా ఓన్లీ ఎగ్జామ్ ఫీజు ఒకటి వాళ్ళు, అది కూడా చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ ఆఫీస్లో వాళ్ళు పే చేసుకోవాల్సింది కేవలం 7,500 అప్లికేషన్ ఛార్జ్. అడ్మిషన్ స్టార్ట్ అయిపోతుంది. అందులో కూడా వాళ్ళకి అప్లికేషన్ మనమే చేసిస్తాం, లోన్ ప్రాసెసింగ్ మనమే చేసిస్తాం, ప్రాస్పెక్టస్, కౌన్సిలింగ్ ఎవ్రీథింగ్ ఆ సపోర్ట్ వాళ్ళ ముందే వాళ్ళకి చేసి ఇచ్చేస్తాం. మిగతావన్నీ యూనివర్సిటీ అకౌంట్లో డైరెక్ట్గా పేరెంటే పే చేసుకుంటాడు. ఏ కన్సల్టెంట్ చేతికి ఎవరు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ట్రాన్స్పరెంట్గా కాలేజ్కి అడ్మిషన్ వెళ్ళిపోతుంది. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ధైర్యంగా చేసుకోవచ్చు. సో అంటే ఈ స్కాలర్షిప్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? చెప్తాను. ఇందులో ఏమవుతుందంటే ఏ యూనివర్సిటీ అయినా పక్క యూనివర్సిటీస్ ఈ మధ్య మనం చాలా ఆఫర్స్ చూస్తున్నాం. మా యూనివర్సిటీ ల్యాప్టాప్ ఇస్తుంది, మా యూనివర్సిటీ, అది నీ డబ్బులు, పేరెంట్ డబ్బులు, నువ్వేమైనా నువ్వు కావాలంటే 50 లక్షలు పెట్టి కారు ఇవ్వు, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు ఇవ్వు, వాళ్ళ డబ్బుల్లో ఇవ్వడానికి మేము ఎవరము అని ఆలోచిస్తాం. అంటే ఇది వేరే స్టేట్ కదా, మన స్టూడెంట్స్కి మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అని మనం స్కాలర్షిప్ అనుకుంటాం. అందుకే ఎంత బెస్ట్ ఫీ స్ట్రక్చర్ ఇవ్వాలో అంత బెస్ట్ ఫీ స్ట్రక్చర్ కానీ ఇచ్చేసాం. మీరు అన్నట్టు 8 lakhsకి తెలంగాణలో కూడా మంచి కాలేజ్లో చదవడం చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ కూడా నేను కూడా 15 లక్షలు పెట్టి 60% స్కాలర్షిప్ అంటాను. ఏమున్నది? అట్లా కాదు కదా, ఉన్నదే బేస్ ఇచ్చేసాం. ఎందుకంటే వీళ్ళు మా మేనేజ్మెంట్, అందుకే నేను చెప్పాను మీకు, వాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఏదన్నా ఓపెన్గా చెప్పడం, ఓపెన్గా ఈవెన్ ఫిజియోథెరపీ కోర్స్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, 4.5 years ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్ని పర్మిషన్స్తో ఓన్లీ 6.5 lakhs. ఇక్కడ కూడా దొరకదు. పారామెడికల్ కోర్సెస్ 5 lakhs.
ఇవన్నీ పక్కన పెడితే ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సెంటర్, డిస్టెన్స్ కాదండి, మీ సర్టిఫికేట్ డిస్టెన్స్ అని రాదు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చే అతి తక్కువ యూనివర్సిటీస్లో గురుకాశీ యూనివర్సిటీ సెంటర్. అది డైరెక్ట్ మీకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కింద ఫ్యూచర్కి అన్ని ఎలిజిబిలిటీస్ ఇచ్చే సెంటర్ కూడా ఉంది. ఇంట్లో కూర్చొని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని సర్టిఫికేట్ పోస్ట్లో తెచ్చుకోవచ్చు. సో మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. MBA, MCA, BCom, BA ఇలాంటి కోర్సెస్, MSc అట్లాంటివన్నీ చేసుకోవచ్చు. సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. మన చైర్మన్ గారు గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాత్ సింగ్ సిద్ధు, మేనేజింగ్ డైరెక్టర్ గారు చాలా మంచి ఫెసిలిటీస్ మన తెలుగు స్టూడెంట్స్ కోసం, సౌత్ ఇండియన్స్ కోసం ప్రతి స్టెప్లో అందిస్తూనే ఉన్నారండి. గురుకాశీ యూనివర్సిటీలో ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి, అది మనం తీసుకోలేదు. దాంట్లో బీటెక్ CSC AIML విత్ క్వాంటమ్ ఇట్లను బైపీసీ స్టూడెంట్స్ కూడా, బయాలజీ స్టూడెంట్స్ కూడా బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ విత్ AIML అండ్ క్వాంటమ్ టెక్నాలజీ చేసుకోవచ్చు. సేమ్ ఫెసిలిటీస్, వాళ్ళకి బయో ఒక్కటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఫీజెస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్గా ఏ డాక్టర్ కోర్స్ మిస్ అయిందన్న బాధ లేకుండా రోబోటిక్ సర్జరీస్, సెల్ డివిజన్స్, ప్రోటీన్ డివిజన్స్ ప్రతి ఒక్కటి చూస్తున్నాం కదా, సేమ్ ఫీజ్ స్ట్రక్చర్లో బయో ఇన్ఫర్మాటిక్స్ AIML విత్ క్వాంటమ్ టెక్నాలజీ ఇదే ఫీజులో కూడా 4 years కోర్సే. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్, అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా మన గురుకాశీ యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్నాయండి. అండ్ లాస్ట్లీ అసలు గురుకాశీ యూనివర్సిటీని ఇంత చెప్పాక అసలు ఎందుకు మిస్ చేసుకోవద్దు, చూస్ చేసుకోవాలి అని చెప్పను, ఎందుకు మిస్ చేసుకోవద్దు అంటే ఏం చెప్తారు? వేరే యూనివర్సిటీస్లో ఎవరి చేతికి డబ్బులు ఇస్తామో తెలీదు, ఎక్కడ పే చేసుకుంటామో తెలీదు, ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయో తెలీదు. ఒక్క మాటలో మళ్ళీ ఎప్పుడు మేము చెప్పుకునే స్లోగన్ ఇది, అగ్రికల్చర్కి వచ్చినప్పుడు జై జవాన్ జై కిసాన్ అంటాం, జై విజ్ఞానాన్ని యాడ్ చేసేది మన గురుకాశీ యూనివర్సిటీ. వాట్ ఈస్ ద కల్చర్ అని అడిగితే అగ్రికల్చర్ అని గర్వంగా చెప్పింది మన గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడున్న స్లోగన్, ఎవరైనా ఎవరి యూనివర్సిటీ అయినా నెంబర్ వన్ అని చెప్పుకుంటారు. అన్నింటిలో నెంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. NAC A++ గురుకాశీ యూనివర్సిటీ, UGC కేటగిరీ 1, 32 MOUs అండ్ అప్రూవల్స్, 200 ఎకరాలకు పైగా క్యాంపస్, 28 బిల్డింగ్లు, 9 హాస్టల్స్, 4 గ్రౌండ్లు, ఒక ఇంటర్నేషనల్ స్టేడియం, 400 మందికి పైగా PhD ఫ్యాకల్టీ, 1000 మందికి పైగా స్టాఫ్ మెంబర్స్, ఎన్నో ఫెసిలిటీస్తో అతి తక్కువ ఫీజులో బీటెక్ CSC AIML విత్ క్వాంటమ్ టెక్నాలజీ విత్ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అండ్ లోన్ సపోర్ట్తో అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. సో లాస్ట్లీ గురుకాశీ యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకుంటే ఎవరిని సంప్రదించాలి, ఎక్కడి నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం బ్యాక్ సైడ్ ఉంటుందండి మన ఆఫీస్. సిరి టవర్స్ 401, మాస్ట్రో డైనమిక్స్ MD 360cc అంటాం మనం. దీంట్లో ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. 24 hours ఆఫీస్ ఓపెన్ ఉంటుంది అడ్మిషన్స్కి సంబంధించి అయితే మీకు. ఇంతేకాకుండా మీరు ఏ డిస్టిక్ నుంచి కాల్ చేసినా మీ డిస్టిక్ దగ్గరలో మా సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు, మా ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ నెంబర్ మీకు ఓపెన్గా ఇచ్చేస్తాం. అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు, ఆన్లైన్లో చూసుకోవచ్చు, డైరెక్ట్గా వెళ్ళొస్తామంటే మాకు చెప్పకుండా కూడా వెళ్ళి రావచ్చు. అమ్మ మేము ఏదైనా అరేంజ్మెంట్ చేస్తామనుకునే ఆలోచన లేకుండా వెళ్ళొచ్చి ఎప్పుడైనా మా ఆఫీస్కి సంప్రదించి ఫీజు మాత్రం యూనివర్సిటీ కౌంటర్లోనే కట్టుకోవచ్చు. దిస్ ఈస్ అవర్ డైరెక్ట్ కాంటాక్ట్ సెంటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. సో చూసారు కదా, ఇంత తక్కువ ఫీజ్ తోటి ఫ్యూచర్ని అందిస్తుంది. అంటే AIML క్వాంటమ్ టెక్నాలజీ బీటెక్లో ఇలాంటి కోర్సు మన ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ అందిస్తుంది. అసలు ఇంత తక్కువ ధరలో ఇంత మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ తోటి, ఫ్యూచర్ గురించి ప్లేస్మెంట్స్ తోటి, హాస్టల్ ఫెసిలిటీస్ తోటి అండ్ అమేజింగ్ ఫ్యాకల్టీ అంటే PhD ఫ్యాకల్టీ తోటి ఉన్న తక్కువ యూనివర్సిటీలో నెంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ అని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఇది వాళ్ళ NTV, మళ్ళీ కలుద్దాం.